వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ కమల్. ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనము చేపల్ని ఎప్పుడు కొని ఇంటికి తెచ్చినా అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్లనే అవి స్మెల్ వస్తూ ఉంటాయి. మనం ఫ్రై చేసిన కర్రీ చేసిన చేపలు స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ మనము తేగానే సాల్ట్, లెమన్ జ్యూస్ వేసి చేపల్ని బాగా కడిగి పెట్టుకోవాలి. నేను 1 కేజీ చేపల్ని ఫస్ట్ వాటర్ లేకుండా సాల్ట్, నిమ్మరసం వేసి బాగా కడిగి పెట్టుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఇలాగా వాటర్లో వేసి ఎక్కువ వాటర్లో కడిగి పెట్టుకున్నాను. ఫస్ట్ మనము ఫ్రైకి కావాల్సిన పదార్థాలు సాల్ట్, అల్లం పేస్ట్, కార్న్ పౌడర్. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఫుడ్ కలర్ వేస్తే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, చికెన్ 65 మసాలానే నేను వాడతానండి ఫ్రైకి. చికెన్ 65 మసాలా 1 కేజీ ఫిష్కి నేను 3 స్పూన్స్ వేసాను. మీరు పిల్లలు కారం తినరు అంటే చిల్లీ పౌడర్ స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత ఆయిల్ని యాడ్ చేసి దీన్ని అంతటినీ బాగా మిక్స్ చేసి, మీకు ఇంకా సరిపోలేదు తడి అనుకుంటే నిమ్మరసాన్ని పిండుకోండి, వాటర్ అవసరం లేదు. ఈ విధంగా బాగా మిక్స్ చేసి చేపలకి ఒక్కొక్క ముక్కకి బాగా అంటుకునేలాగా పూయాలి. పూసిన తర్వాత మనము వీటిని వెంటనే అయినా వేసుకోవచ్చు, లేదా మనం 2 అవర్స్ అలాగే పెట్టి వేసుకోవచ్చు. లేదా మనము వేరే ఏదైనా పనులు ఉన్నాయి లేట్గా చేసుకుందాం అనుకున్నా మీరు వీటిని ఇంతవరకు ప్రాసెస్ చేసిన తర్వాతనే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎంత లేట్గా చేసుకుంటే ఫిష్కి మసాలాలు అంత బాగా పడతాయి. నేనైతే ఇవి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఈ విధంగా అన్నిటికీ పట్టించేసి మూత పెట్టి లేదా ఒక బాక్స్లో పెట్టి నైట్ అంతా పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో. తర్వాత ఫస్ట్ ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ని యాడ్ చేసి అది హీట్ ఎక్కిన తర్వాత మనం నార్మల్గా ఫ్రై ఎలా చేసుకుంటామో అలాగానే ఒక్కొక్క ముక్కని చూడండి ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఫిష్కి మసాలాలన్నీ చాలా బాగా పడతాయి. టేస్ట్ అంతా దానికి పడుతుంది కాబట్టి టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ఈసారి ఫిష్ తెచ్చినప్పుడు ఈ విధంగానే మసాలాలన్నీ పట్టించి ఆ తర్వాతనే కర్రీ కానీ ఫ్రై కానీ చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇంకో వీడియోలో ఫిష్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా అన్నీ స్లోగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను. చాలా క్రిస్పీగా బాగుంటుంది అండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇలాగా నేను చేస్తున్న వీడియోలు మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.